ఈ అరుణాచల మహత్యము 16వ అధ్యాయం ప్రారంభం. కరుణామయుడైన నందీశ్వరునికి నమస్కరించిన మార్కండేయ మహర్షి ఈ విధంగా ప్రశ్నించాడు. ఓ భగవాన్, మా ఇంటి వారి యందు ఇంత కరుణ కురిపిస్తున్న నీ కరుణా స్వరూపమునకు మేమే సాక్షులము. ఇంతకు ముందు మీరు తెలిపిన అన్ని క్షేత్రముల యొక్క ఫలప్రాప్తి తెలుసుకున్నాను. కానీ ఏ క్షేత్రములలో జ్ఞానులకు అజ్ఞానులకు చరాచరములన్నింటికీ సర్వఫలితములు కలుగుతాయో, దేనిని స్మరిస్తే ముక్తి కలుగుతుందో అటువంటి క్షేత్రరాజమును తెలుసుకోవాలని అనుకుంటున్నాను. దయచేసి ఈ క్షేత్రము ఎక్కడున్నదో మాకు తెలియజేయండి. ఇది ఇక్కడ ఉన్న సకల ఋషులందరికీ మనఃపూర్వక ప్రార్థన. పులహ, పులస్య, వశిష్ఠ, మరీచి, అగస్త్య, దదీచి, సక్రు, భృగు, అత్రి వంటి మహర్షులందరూ, సనత్కురు, సనక, సనంద, సనత్సుజాతుడు, హిరణ్యనాభ, చరక, పవిత్ర, కపిల, కనాసి మొదలగు దేవర్షులు ఎంతో కుతూహలముతో మీరు చెప్పే సమాధానం కొరకు ఆతృతగా వేచి ఉన్నారు. తాము శివభక్తాగ్రగణ్యులు, సమస్త వేదాంతవేత్తలు, సర్వవ్యాపకులు. అటువంటి తమ అమృత పలుకులను వినుటకు ఉత్సాహంతో వేచి ఉన్నాము. మేము పూర్వమే మీ చేత శిక్షణ పొంది ఉన్నాము. మిమ్మల్ని మించిన బోధకులు లేరు. పురాణములకు, ఆగమనములకు శివుని నోటి నుండి గాని, దేవి నోటి నుండి గాని, స్కందుని నోటి నుండి గాని, మీ నోటి నుండి గాని మాత్రమే వినడానికి తగినది. మాకు తమ యందు భక్తి ఉండుట సత్యమే. అయితే తమకు మా యందు అపారమైన దయ ఉంటే తాము ప్రసన్నులై శరణాగతములమైన మాకు ఈ రహస్యమును బోధించండి అని మార్కండేయ మహర్షి వినయముగా విన్నపము చేశాడు. ఆ ప్రార్థనను శిలాదపుత్రుడైన నందికేశ్వరుడు ఆలకించి ప్రసన్నుడై చిరునవ్వుతో పూర్వం మహోన్నతమైన శివభక్తిని ప్రదర్శించినప్పుడు శివునిచే ప్రసాదించబడిన శరీరము గల మార్కండేయుణ్ణి చూసి ఇలా చెప్పసాగాడు.